బుల్డోజర్లు అబద్ధం, జింకల పరుగులు అబద్ధం, నెమళ్ళ అరుపులు అబద్ధం, ఎస్సీలో అంతా అబద్ధం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ప్రభుత్వ వాదన. కాదయ్యా ముఖ్యమంత్రి గారు, మరీ ఇంత అబద్ధాలు ఆడతారు ఎవరన్నా? మీకు అంత అనుమానం ఉంటే మీ మంత్రివర్గం మీరు పోయి ఒక రోజు అక్కనే పడుకోరు నైటు. ఒకవేళ క్రూరముగాలు లేకుండా నార్మల్గా ఉంటే కూడా చూసి రావచ్చు, లేదా ఒక పొద్దంతా అక్కడనే మంచాలు వేసుకొని పడుకోండి, తప్పేమున్నది? రాత్రికి రాత్రే జింకలను నెమళ్లను వీటన్నిటిని తీసుకొచ్చి హెచ్సియు పరిసర ప్రాంతాల్లో ఎవరైనా విడిచిపెట్టేలా అంత ఈజీ ఉంటుందా? వేరే రాష్ట్రం నుండి జింకలను నెమళ్లను పక్షులను తీసుకొచ్చి రాత్రికి రాత్రే అక్కడ ఏర్పాటు చేసే అంత ఉంటుందా? నెమళ్ళు ఏడుస్తున్నాయి, ఇక్కడ కుక్కలు బట్టి జింకలు చనిపోయినాయి. ఇది రెండో జింక చనిపోవడము, రెండో లేడీ. మొన్న ఒక లేడీ, నిన్న ఒక లేడీ, ఇవాళ ఒక లేడీ, 2 లేళ్ళు చనిపోయినాయి. ఇంత జరిగినా కూడా నువ్వు బుల్డోజర్లు లేవు అక్కడ, అసలు బుల్డోజర్లు పంపలేదని ఒక అబద్ధం ఆడుతున్నావు. పైగా జింకల పరుగుల అబద్ధం అని ఒక మాట మాట్లాడుతున్నావు. నెమళ్ళ అరుపుల అబద్ధం అంటున్నావు, హెచ్సిలో అంతా అబద్ధమే అంటున్నావు. గంత క్రియేట్ చేస్తారా నిన్ను బదనం చేయడానికి? నిన్ను బదనం చేస్తే వచ్చేది ఏమున్నది? సరే, ప్రతిపక్ష నాయకులుగా బీఆర్ఎస్ బీజేపీ మిమ్మల్ని బదనం చేస్తుంది అనుకోవచ్చు. హెచ్సి పిల్లలంతా కూడా మిమ్మల్ని బదనం చేస్తారా? చేయరు కదా. ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి, మీరు పునరాలోచన చేయండి. అనవసరంగా అక్కడికి బుల్డోజర్లు పంపి మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకున్నామని ఆలోచనలు చేయండి. అంతేగాని ఇంకా మీరు అబద్ధంలో బతికితే కనుక అది మీ ప్రభుత్వానికే చేటు, మీ కుర్చీకే చేటు అవుతుంది అనేది మీరు ఆలోచించాలి. ఏది అబద్ధం? యుద్ధ ట్యాంకుల్లా హెచ్సియు పైకి వెళ్ళిన బుల్డోజర్ల అబద్ధమా? నిషీదిలో పచ్చని చెట్లను కుక్కటి వేళ్లతో పెకిలించడం అబద్ధమా? ప్రాణ భయంతో జింకల బతుకు పరుగు అబద్ధమా? నెమళ్ళ ఆర్తనాదాలు అబద్ధమా? విద్యార్థుల ఆందోళన అబద్ధమా? విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీలు అబద్ధమా? విద్యార్థులపై పెట్టిన కేసులు అబద్ధమా? చేసిన అరెస్టులు అబద్ధమా? ఇది విద్యార్థులు, పర్యావరణ ప్రేమికుల ప్రశ్న. ఇది అందరి ప్రశ్న. ఇక హీరోయిన్ల ప్రశ్న, హీరోల ప్రశ్న, ప్రతిపక్షాల ప్రశ్న, జర్నలిస్టుల ప్రశ్న, విద్యార్థుల ప్రశ్న, ప్రజా సంఘాల ప్రశ్న, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదుల ప్రశ్న. అందరూ, అన్ని రకాల ప్రజలు స్పందించారు. కాబట్టి ఇందులో ఏది అబద్ధం లేదు. నువ్వు పంపిన బుల్డోజర్లు నిజం, నువ్వు ఎత్తించిన లాఠీలు నిజం, ఆ లాఠీల దెబ్బలకు కమిలిపోయిన హెచ్సియు విద్యార్థుల శరీరాలు నిజం, ఇష్టానుసారంగా ఒకరిద్దరు పిల్లల మీద దేశద్రోహం కేసులే పెట్టిన ఆ విషయం నిజం. కాబట్టి ఏది కూడా అబద్ధం కాదు. దీని అబద్ధం అని నమ్మించాలని మీ ప్రభుత్వం చేసిన పేడ్ ఆర్టిస్టులతోటి మీ ప్రభుత్వం చేసిన కుట్రలు కూడా ఆఖరికి బద్దలైపోయిన విషయం నిజం కదా. ఫేమస్ యూట్యూబర్లతోటి, యూట్యూబ్లో ఫేమస్ ఉన్నలతోటి ఎస్సీలో జరిగేదంతా అబద్ధమని చెప్పించాలని మీరు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది నిజం కదా. కాబట్టి హెచ్సిలో మీరు చేసిన విధ్వంసం ప్రతిదీ కూడా నిజం. దాన్ని ఇంకా కప్పిపుచ్చాలనే ఆలోచనతో, అత్యుత్సాహంతో ఇంకా మీరు అబద్ధాలు ఆడుతున్నారు. ఆ అబద్ధాల వల్ల మీరు ఇంకా ఈ ప్రజల్లో చులకనవుతారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని మేము గుర్తు చేస్తున్నాం.